వెల్కమ్ టు ద భవానీ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. ఈరోజు మనం ఏ గ్రహ దశ అంతర్దశల్లో రాజయోగాలు ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి జాతకంలో 6, 8, 12 స్థానాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఈ 3 స్థానాలు జాతకంలో మెయిన్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. 6, 8, 12 స్థానాలు కనుక బలంగా ఉన్నట్లయితే ఆ జాతకుడు రాజయోగాలు అనేటువంటిది అనుభవిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం రాజయోగాలను కనుక చూసినట్లయితే రాజయోగం అంటే ఆ వ్యక్తికి ఆ దశ జరుగుతున్నప్పుడు ఆర్థికంగా అట్లాగే ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా యోగాన్ని కలిగి ఉంటుంది. అయితే మనం ముఖ్యంగా జాతకంలోని 6, 8, 12 స్థానాల యొక్క అధిపతులను గుర్తించాల్సి ఉంటుంది. ఈ అధిపతులు ఏ స్థానాల్లో స్థితి పొంది ఉంటారో ఆ స్థానాధిపతి ఉచ్చ స్థానాన్ని గుర్తించాలి. ఆ ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దశలలో రాజయోగాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం గమనించాల్సింది, ఒక జాతకాన్ని చూసినప్పుడు 6, 8, 12 స్థానాలను గుర్తించి ఆ స్థానాధిపతుల యొక్క ఉచ్చ స్థానాన్ని గుర్తించి ఆ ఉచ్చ స్థానాల్లో ఏ గ్రహాలైతే ఉంటాయో ఆ గ్రహాల యొక్క దశల్లో రాజయోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని గ్రహాలకు 6, 8, 12 స్థానాధిపతులు కోణాధిపత్యం కూడా వస్తుంది. ఇలాంటి ఆధిపత్యం వచ్చినటువంటి గ్రహాలకు అధిక బలమైనది ఉంటుంది. గ్రహాలకు 6, 8, 12 స్థానాధిపత్యం వచ్చినటువంటి గ్రహాలకు కేంద్ర కోణాధిపత్యం కూడా రాకుండా ఉండడం అనేది జరుగుతుంది. అలాంటి గ్రహాల యొక్క దశల్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అలాంటి గ్రహాల యొక్క దశల్లో ఎక్కువగా విపరీతమైనటువంటి ఫలితాలు అనేటువంటి రావచ్చు. అది పాజిటివ్గా కానీ నెగిటివ్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మనం జాతకాన్ని పరిశీలిస్తున్నప్పుడు 6, 8, 12 స్థానాలను గుర్తించాలి. ఆ అధిపతులు ఏ స్థానంలో ఉన్నారో ఆ అధిపతి యొక్క ఉచ్చ క్షేత్రాన్ని గుర్తించి ఆ ఉచ్చ క్షేత్రంలో ఎలాంటి గ్రహాలు ఉన్నాయో గుర్తించాలి. ఆ గ్రహాల యొక్క దశల్లో మనకు రాజయోగం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఒక జాతకాన్ని చూసి మనం ఏ దశలు యోగిస్తాయి, ఏ దశల్లో రాజయోగానికి సంబంధించినటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.